నేను విన్నాను, నేనున్నాను అనగానే మనకొక నాయకుడు గుర్తొస్తాడు. ఆ నాయకుడి పేరే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక్కొక్క నాయకుడికి ఒక స్టైల్ ఉంటది. అలాగా పనిని తనకు నమ్మిన వాళ్ళు వచ్చినప్పుడు, తన కంట పడ్డప్పుడు ఇలా కష్టం ఉందని తెలియగానే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యేవాడే నాయకుడు. అసలు సిసలైన నాయకుడని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తే తెలుస్తది. ఎందుకంటే మనం ఇప్పుడంతా కూడా చూస్తా ఉన్నాం. గతంలో 104 గాని, 108 గాని ఇలాంటి సేవలన్నిటిని కూడా ముందు తీసుకొచ్చింది ఆయనే ఆరోగ్యశ్రీ ద్వారా. కారణం ఏంటంటే కష్టాల నుంచి చూసొచ్చినవాడు. ఎంతో పోరాటం చేసి వచ్చినవాడు. అందుకే ఆయన మీద ఒక సినిమా మనం గతంలో చూసాం. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. ఆ సినిమా పేరే 'యాత్ర'. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు 'యాత్ర 2'. కరెక్ట్‌గా ఎలక్షన్స్ టైము హడావుడి బాగా మందరూ గూడా ఎలక్షన్ మూడ్‌లో ఉన్న టైంలోనే 'యాత్ర 2' సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. నిజంగా మనసు హత్తుకుంది. ఆ ఒక్క విషయం చెప్పడం కోసమే ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నాను. అంటే ఒక కష్టం తెలిసినవాడు ఎంతటి వాళ్ళనైనా పోరాడతాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ మనిషి మన మధ్యలో లేకుండా పోతే దానికి సంబంధించిన వారసుడు ఒకడు పుట్టుకొస్తాడు. ఆ వారసుడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవ నటిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్ముట్టి నటించారు. ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు 'మహి వి. రావు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ నేరేటర్. ఎంత బాగా చెప్తాడో ఒక ఎమోషన్‌ని ఒక ఒక పాయింట్ చెప్పినప్పుడు ఎ ఆ ట్రైలర్‌లోనే ఒక 3, 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3, 4 పాయింట్స్ కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచిస్తారు. ఒకసారి ఆవేదన చెందుతారు. అంత గొప్పగా చిత్రీకరించడం అతనికి చెల్లుబాటు. అందుకనే 'యాత్ర 2' మీద కూడా చాలా మంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరెక్ట్ సీజన్‌గా టయానికి వస్తా ఉంది. గతంలో కూడా 'యాత్ర' కూడా ఒక మంచి విజయాన్ని సాధించింది. ఈ 'యాత్ర 2' కూడా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకెళ్తుందని నేననుకుంటున్నాను. దీనికి సంబంధించిన కెమెరా విజువల్స్ మది చేశారు. అంటే ఎంత పెద్ద కెమెరామెన్. అలాగే సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంటే కూడా ఈ మధ్య కాలంలో అన్నీ కూడా పెద్ద పెద్ద హిట్లు. 'కబాలీ' గానీ, 'దసరా' గానీ, రేపొద్దున 'ప్రభాస్' 'కల్కి' గానీ, ఇప్పుడు 'యాత్ర 2' గానీ ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ జానర్స్‌ని టచ్ చేస్తూ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ముందుకెళ్తూ ఉంటుంది. అలాగే 'మది' గనుక మనం గమనిస్తే 'శ్రీమంతుడు' పెద్ద పెద్ద సినిమాలు అన్నిటికి. అలాంటి కెమెరామెన్ వచ్చి ఈ సినిమాకి పనిచేయటం, 'మహి వి. రాఘవ' ఇలాంటి గ్రేట్ టెక్నీషియన్స్ అందరితోని కలిసి పనిచేయటం. ఈ ట్రైలర్‌లోనే మనం గమనిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఎంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు జనాలకనేది ఒక చిన్న పిల్ల సాయంతోని చూపిచ్చారు. ఆ చిన్న పిల్ల సాయం దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆయన కనుమరుగవటం, ఆ తర్వాత జగన్ ఎలా పుట్టుకొచ్చారు. విచిత్రం ఏందంటే కాంగ్రెస్‌ని ఆ రోజు కూడా పోరాడి ఓడించింది వైఎస్ రాజశేఖర రెడ్డే. దేనికంటే కాంగ్రెస్‌కి ఒక సీనియారిటీ అనేది ఉంటది. ఒక ఒక జనాభా ప్రాతిపదికన ఒక సీనియారిటీ ప్రాతిపదికనే వాళ్ళకి పదవులు కట్టబెడతాం అనే ఒక దాన్ని ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బద్దలు కొట్టుకుంటూ ఒక్కొక్క నాయకుడు వస్తున్నారు. ముఖ్యంగా గమనిస్తే ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అసలు ఇంకా కాంగ్రెస్ లేదు మొత్తం చంద్రబాబు పరిపాలన అనుకున్న టైంలో ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి మేనియాని తీసుకొచ్చేసి కాంగ్రెస్‌ని విజయపరంలో నడిపిస్తే మొన్న ఈ మధ్య అదే పందాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి సీఎం అయిన సంగతి తెలిసిందే. అలాగా ఆ యొక్క మొత్తాన్ని కాంగ్రెస్ అనేది ఒక అధికార పీఠం ఎక్కడో ఢిల్లీలో ఉండి మొత్తం దేశం మొత్తాన్ని పరిపాలిస్తుంటే, లేదు వాళ్ళకి ఎదురు తిరిగైనా సరే మేము మా ప్రజల తరపున నిలబడతామని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తాం. మేము ఒకసారి మాట ఇస్తే మాట తప్పము అని చెప్పేసి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ కూడా చాలా బాగుంటది. జీవా కూడా చాలా చక్కగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిలాగా. మనం గనుక గమనిస్తే గతంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పాదయాత్రలకు గానీ, వాళ్ళ దగ్గరికెళ్ళి జనాల దగ్గరికెళ్ళి కలిసినప్పుడు గానీ, వాళ్ళ హావభావాల్ని వీటన్నిటిని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ట్రైలరే ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటే సినిమా ఇంకెంత బ్యూటిఫుల్‌గా ఉంటదనేది ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకనే ఇది చెప్పలేకుండా ఉండలేకపోయాను. 'యాత్ర 2' ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలా అయ్యేలాగుండింది. ఈ ట్రైలర్‌ని కూడా మీరు ఖచ్చితంగా చూడండి. మీకే అర్థమవుతుంది నేనేం చెప్తానో. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న ప్రతిసారి నేను మీ ముందుకొస్తాను. నేను మీ శివ మల్లాల.